ఎండాకాలం అయితే మొదలైపోయింది కదండీ! చల్ల చల్లగా ఏవైనా తాగాలనుకున్న వారి కోసం ఇలా ఫ్రూట్స్‌లో మిల్క్ వేసుకొని ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. గోందు కొటారని నైట్ మొత్తం నానబెట్టుకుంటే చక్కగా ఇలా నానిపోతుంది. దీన్ని ఇలా ఒక కప్పుడు తీసుకోండి. సో, ఇందులోనే నానబెట్టుకున్న సజ్జవాళ్ళు కూడా వేసుకోండి. ఇంకా మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. నేనిక్కడ యాపిలు, అలాగే ద్రాక్ష, కొంచెం నారింజ, సపోటా ఇంకా ఇందులోనే సన్నంగా కట్ చేసుకున్న కర్బూజా ముక్కలు కూడా వేసుకున్నాను. ఒక కప్పు కాచి చల్లార్చిన పాలనైతే వేసుకున్నానండి. సో, ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక 2 స్పూన్ల వరకు చక్కెరనైతే వేసుకున్నాను. చక్కెర ఇష్టం లేని వాళ్ళు ఈ ప్లేస్‌లో బెల్లం కూడా వాడొచ్చు. సో, ఇక్కడ కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపించడం కోసం నేనిక్కడ రోజ్ సిరప్‌నైతే వేసుకున్నానండి. ఇదైతే పూర్తిగా ఆప్షనల్. నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగారంటే చాలా అంటే చాలా బావుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.